ప్రైజ్ లార్డ్ అండి. యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి ఆయన వచ్చినప్పుడు ఎలాగుంటారు అనేది ముందుగానే యెషయా ప్రవక్త 9వ అధ్యాయం 6వ వచనంలో ప్రవచించారు. ఆయన బలవంతుడైన దేవునిగా, ఆశ్చర్యకరుడుగా, ఆయన మరి గొప్ప రాజభారాన్ని కలిగినటువంటి సమాధానంకు అధిపతిగా ఉంటారని చెప్పారు. అంటే ప్రవచనం ప్రకారమే యేసుక్రీస్తు వారు కూడా ఈ యొక్క గుణాలన్నీ కలిగి ఉన్నారు. అందుకనే ఆయన నిజమైనటువంటి సజీవమైన దేవుని కుమారునిగా, సర్వశక్తుని యొక్క కుమారుని యొక్క రూపాన్ని, మానవుని రూపంలో ఆయన కలిగి అనేక మందికి గొప్ప రక్షణ ఆనందాన్ని ఆయన సువార్త ద్వారా, ఆయన జీవితం ద్వారా, ఆయన చేసే క్రియల ద్వారా దేవునికి, సర్వలోకానికి గొప్ప కార్యాలు చేసి మరి దేవునికి మహిమను ఆయన జీవితంలో కనపరిచారు. కాబట్టి క్రిస్మస్‌లో ఈ విషయాన్ని చాలా ప్రాముఖ్యంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి.